మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకండి. ఈ రోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. వెంకన్న బ్రహ్మోత్సవం వైభవంగా ఆరంభం. స్వామివారికి 14వసారి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ప్రపంచంలో హిందువులు ఎక్కడుంటే అక్కడ శ్రీవారి ఆలయాలు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5,000 దేవాలయాలు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో చంద్రబాబు గారు తెలిపారు. ఇక జీఎస్టీ ప్రభావంతో వాహనాల రిజిస్ట్రేషన్ జోరు. తొలి రోజు 2,991 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. తెలుగు సంస్కృతి దేశ నాగరికతకు పునాది. విజయవాడ ఉత్సవ్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు కొనియాడారు. ఇక నేడు మెగా డిఎస్సి ఉత్సవ్ 15,941 మంది అభ్యర్థులకు అమరావతిలో నియామక పత్రాలు అందజేత. ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా రావాలి. శాసనసభలో మంత్రి నారా లోకేష్ గారు 150 రోజుల్లోనే మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తి చేశారు. ఇక ప్రభుత్వ వైద్య కళాశాలలో మరో 10,000 సీట్లు. వాటి మౌలిక సదుపాయాలకు 15,000 కోట్లు. నౌకాయాన రంగానికి 69,000 కోట్ల ప్యాకేజ్. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్. ఒక్కొక్కరికి గరిష్టంగా అందేది 17,951 రూపాయి. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ధి. ఇక ఆంధ్రాలో కొని తెలంగాణలో విక్రయం. ఉచిత ఇసుకను పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులు. 22.50 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. రెడ్ బుక్ అంటున్న వాళ్లకు డిజిటల్ బుక్ చూపిస్తాం. వైకాపా కార్యకర్తలకు ఇది శ్రీరామ రక్ష. మీకు అన్యాయం జరిగితే ఇందులో పెట్టండి. బాధ్యులు ఎక్కడ ఉన్నా అధికారంలోకి రాగానే శిక్షిస్తాం. మాజీ సీఎం జగన్ గారు తెలిపారు. ఇక 100 కోట్లు ఓటు చేశారు. పులివెందుల్లో గ్రీనరీ సుందరీకరణకు 29 కోట్లు. జగన్ ప్యాలెస్ పచ్చదనం కోసం 5.79 కోట్లు. చాలా చోట్ల పనులు చేయకుండానే బిల్లులు చెల్లింపు. వైకాపా హయాంలో అక్రమాలపై విచారణకు సభా సంఘాన్ని నియమించాలి. శాసనసభలో ఎమ్మెల్యేల డిమాండ్. ఇక బగ్గుమన్నలే లడాక్ రాష్ట్ర హోదా ఉద్యమం హింసాత్మకం. పోలీసుల కాల్పులో 4 మృతి, మరో 80 మంది గాయాలు. బీజేపీ కార్యాలయం సహా పలు భవనాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు. ఫ్యాన్సీ వేలం మాయాజాలం. వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపులో ఏజెంట్ల కిరికిరి. డబ్బు తీసుకుని ఖరీదైనవి దక్కేలాగా చేస్తున్న వైనం. సాఫ్ట్వేర్ నిర్వాహకులతో లాలూచి. ఈ బిడ్డింగ్లో ఎవరు ఎంత కోట్ చేస్తారో తెలుసుకుని పై ఎత్తులు. ఇక సార్ అతి పెద్ద ముప్పు. అది బీజేపీ పన్నిన క్షుద్ర కుయుక్తి. అధికారమే లక్ష్యంగా ఓట్ల చోరి. ధ్వజమెత్తిన సిడబ్ల్యూసి. గాజా మారణ హోమంపై మౌనం దారుణమని విమర్శ. బీహార్ ప్రజలు ఓటు శక్తిని చాటాలని పిలుపు. పాట్నా సమావేశంలో 2 తీర్మానాలు. ఇక మద్యం కుంభకోణంలో సామాన్యులే బాధితులు. నిందితుల స్వేచ్ఛ కంటే ప్రజల ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అభియోగ పత్రాలపై నిర్ణయం తీసుకోకుండా డిఫాల్ట్ బెయిల్ మంజూరు సరికాదు. ఏసీబీ కోర్టు బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయండి. హైకోర్టులో సిఐడి వాదనలు. ఇక దూసుకు వస్తున్న వాయుగుండం. పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. సాహితీవేత్త ఎస్ఎల్ భైరప్ప కన్నుమూత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ సహా పలువురు సంతాపం. ఇక తొడా వాహనంలో మద్యం ముడుపుల తరలింపు. ఆ సంస్థ చైర్మన్ గా మోహిత్ రెడ్డి. అధికార దుర్వినియోగం. ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలి. ముందస్తు బెయిల్పై హైకోర్టులో సిఐడి వాదనలు. ఇక ఏపీపీఎస్సీకి దేవాదాయ శాఖ ఏసీ శాంతి ద్రస్త్రం. ఇంకా సభా సమయం. పీపీపీ విధానానికి ప్రైవేటీకరణకు తేడా తెలియని జగన్. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ధ్వజమెత్తారు. ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయడం భావ్యమా? శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇక హిందూపురానికి ఎస్సీడీపీ మంజూరు. చేనేత జౌళి శాఖ మంత్రి సవిత గారు వెల్లడించారు. 3 ముక్కలాట ఉందో లేదో చెప్పాల్సింది సజ్జల కాదు జగన్. ఆయన మైండ్ సెట్ ఎవరికి అర్థం కాదు. శాసనసభలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు అన్నారు. ఇక కైకలూరులో భారీగా రేషన్ బియ్యం పక్కదారి పట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. రాష్ట్రంలో అనధికారికంగా 2,524 విగ్రహాలు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. వైకాపా హయాంలోనే ప్రైవేటుకు పర్యాటక ప్రాజెక్టుల నిర్వహణ. పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్. ఇక ఆంధ్ర తెలంగాణ మధ్య తేలని బాలిక సంరక్షణ, శిశు గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి గారు. ఇక చేనేత రంగాన్ని కాపాడుకునేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు. సొసైటీలకు యూనిఫామ్ ఆర్డర్లు ఇచ్చే విషయంపై వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలి. శాసనసభలో మంత్రి లోకేష్ గారు. అమరావతిని అడవిగా మార్చిన జగన్ 2028 లోపలే పూర్తి చేసి ప్రధాని చేత ప్రారంభోత్సవం చేయిస్తాం. శాసనసభలో మంత్రి నారాయణ గారు. ఇక సిఐ శంకరయ్యకు సభా హక్కులు నోటీస్ ఇస్తాం. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ధ్వజం. ఇక చేపలు, రొయ్యలు చెరువులకు లైసెన్స్ తప్పనిసరి. 2 బిల్లులకు శాసనసభ ఆమోదం. పాఠశాల నిర్వహణ బాధ్యత బదలాయింపు బిల్లుకు ఆమోదం. ఇక 26న ఎమ్మెల్యేల నుంచి అర్జీల స్వీకరణ. నియోజకవర్గాల్లో శాసనసభ్యులకు అందిన అర్జీలని సభాపతికి సమర్పించాలని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు సూచించారు. అరెస్టు సమయంలో యూనిఫామ్ ధరించలేదు ఏమి? సౌందర్ రెడ్డి కేసులో పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు.
ఇక ఆధునిక భారతావనిలో సచ్చిదానంద మూర్తిది ప్రత్యేక స్థానం. ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు గారు కొనియాడారు. ఇక టెక్కీ ప్యాంట్లో దూరిన ఎలుక బయటకు తీస్తుండగా తొడపై కరిచింది. ఇండోర్ విమానాశ్రయంలో ఘటన. ఎర్రమట్టి దెబ్బలకు హద్దులు నిర్ణయించేందుకు కమిటీ. కాంక్రీట్ రాళ్లతో కంచె ఏర్పాటు చేయాలి. క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక ఇవ్వాలి. హైకోర్టు ఆదేశాలు. ఉప్పడం మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ. అసెంబ్లీ సమావేశాల తర్వాత నేనే వెళ్లి చర్చిస్తా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. జగన్ వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ. శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ. ఇక అది పవన్ పై రాజకీయ ప్రేరేపిత పిటిషన్. కొట్టేసి పిటిషనర్కు భారీగా ఖర్చులు విధించండి. అదనపు ఏజీ వాదనలు. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు. పిటిషనర్కు రాజకీయ పార్టీ ఉందన్నారు. సినీ నిర్మాత అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుని టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతే తప్ప అందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. విజయ్ కుమార్కు భారీగా ఖర్చులు విధించి వాద్యాన్ని కొట్టేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించకుండా నిలువరించాలని. హరిహర వీరమల్లు సినిమా వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారంటూ మాజీ ఐఏఎస్ అధికారి గతంలో హైకోర్టులో వాద్యం వేశారు. బుధవారం జరిగిన విచారణలో ఆయన తరపు న్యాయవాది బాలా వాదనలు వినిపిస్తూ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ సినిమాలో నటించడం అనైతికమన్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక వాణిజ్య కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. సినిమా టికెట్ ధర పెంపుపై విషయంలో నిబంధనలు పాటించలేదన్నారు. ఇక R&B డిప్యూటీ ఎస్ఐపై అభియోగాలు. మంత్రి నిమ్మల కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి దంపతులు హాజరయ్యారు. రాజధానిలో విశ్వకర్మ విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును కోరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు. ఇక 10 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేత ఆశా సభ్యులు తెలిపారు. ఆగిన ఎస్కలేటర్ మెట్లెక్కిన ట్రంప్ దంపతులు. బదిలీ సదుపాయాలు ఇచ్చారు, థ్యాంక్స్. ఐరాసపై ట్రంప్ వ్యంగ్య బాణాలు. ఓ వీడియోగ్రాఫర్ భద్రతా బటన్ను నొక్కడమే కారణమన్న అధికారులు. ఇక శ్వేత సౌధం ఆగ్రహం. విచారణకు ఆదేశించింది. మాపై చర్యకు దిగితే ప్రతి చర్య తప్పదు. అమెరికాకు చైనా హెచ్చరిక. ఇక గాజాలో యుద్ధం ఆపితేనే ట్రంప్కు నోబుల్. మెక్రాన్ గారు తెలిపారు. యుద్ధం వద్దు, ప్రపంచ దేశాలకు గుటెరెస్ పిలుపు. ఇక రేపు MiG-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు. 6 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు ఇతరుల సంరక్షణ చట్ట విరుద్ధం స్పష్టీకరించిన కేంద్రం. ఇక నేడు మహారాజా ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన రాష్ట్రపతి గారు. సొంతింటిపై పాక్ దృష్టి పెట్టాలి. UNHRC సదస్సులో భారత్. ఇక భారత్ మా వైపే ఉందని జెలెన్స్కీ గారు తెలిపారు. 60 ఏళ్ల తర్వాత ఐరాసాలో సిరియా నేత ప్రసంగం. ఇక నేడు ట్రంప్తో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భేటీ అవనున్నారు. పహల్గాం దాడి కేసు ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇక ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించాలంటే ఇక వెరిఫికేషన్ కొత్త పద్ధతుల్ని అమల్లోకి తెచ్చిన ఈసీ. రాహుల్ ఆరోపణల కారణంగా కాదన్న అధికారులు. ఇక జడ్జిలపై అపరిమిత పని ఒత్తిడి. సుప్రీంకోర్టు తెలిపింది. ఆ ఉరిశిక్షను ఎందుకు అమలు చేయలేదు? బియంత సింగ్ హంతకుడి కేసులో కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. ఇక లలిత కళా అకాడమీ జాతీయ అవార్డు ప్రదానం. ఫిబ్రవరి 17 నుంచి CBSE బోర్డు పరీక్షలు. 10వ తరగతికి 2 దఫాల నిర్వహణ. మరణశిక్ష అమలుకు నిర్దిష్ట గడువు విధించాలి. సుప్రీంకోర్టును కోరిన కేంద్రం. జనవరి నెలాఖరికల్లా రాష్ట్రాల బార్ కౌన్సిళ్ల ఎన్నికలు నిర్వహించాలి. సుప్రీంకోర్టు ఆదేశం. విచారణకు హాజరై అధికారినే బెల్ట్తో కొట్టాడు. ఉత్తరప్రదేశ్లో ప్రధాన ఉపాధ్యాయుడి దుశ్చర్య. గంగకు తప్పని బెంగ. 1991 నుంచి 2020 మధ్య నదీ పరివాహక ప్రాంతాల్లో దుర్భిక్షం. తాజా అధ్యయనంలో వెల్లడి. సందర్శకులకు సునకాలపై సుంకం. ఇటలీలో పర్యాటక నగరం బోల్జీనోలో నిర్ణయం. H-1B వీసా ఫీజును అమెరికా పెంచిన నేపథ్యంలో నిపుణులైన భారతీయులకు జర్మనీ ఆహ్వానం పలికింది. ఇక తప్పిపోయిన చిన్నారుల కోసం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్. సమన్వయకర్తగా ప్రతి రాష్ట్రం నుంచి ఓ పోలీస్ అధికారి. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఈడీ విచారణకు సోను సూద్. లేపాక్షిలో దసరా ప్రత్యేక రాయితీలు. జార్ఖండ్లో ఎన్కౌంటర్. 3 మావోయిస్టులు మృతి చెందారు. ఇక సింగిల్ మార్కెట్లపై ఆధారపడడం తగ్గించాలి. దక్షిణార్ధ గోళ దేశాలకు జైశంకర్ గారు పిలుపునిచ్చారు. 47 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన. బీహార్ నుంచి ఎన్డీఏ ఓటమికి నాంది. CWC భేటీలో ఖార్గే వ్యాఖ్య. SC/ST అత్యాచారాల నిరోధక చట్టం తరహాలో EBCలకు చట్టం తెస్తాం. రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. ఇక నీటి వాటా మేరకు నిధులు ఇవ్వండని తెలంగాణకు తుంగభద్ర బోర్డు లేఖ రాసింది. 6 కేటగిరీలుగా ప్రాజెక్టుకు ప్రోత్సాహకాలు. కొత్త పర్యాటక విధానం అమలుకు మార్గదర్శకాలు. వైకాపా హయాంలో ITDA సమావేశాలే జరగలేదు. కూటమి ప్రభుత్వ హయాంలో 1300 కోట్లతో రహదారులు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు తెలిపారు. ఇక జయప్రకాష్ పవర్ వెంచర్స్ 18 కోట్లు డిపాజిట్ చేయలేదు. సుప్రీంకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం. బెవరేజెస్ కార్పొరేషన్ MDగా శ్రీధర్కు అదనపు బాధ్యతలు. ఇక పరిశ్రమలకు 6000 ఎకరాలు కేటాయించామని మంత్రి TG భరత్ గారు తెలిపారు. విదేశీ వైద్య పట్టభద్రులకు న్యాయం చేస్తామని మంత్రి సత్యకుమార్ గారు తెలిపారు. రాష్ట్రంలో సాల్ట్ కార్యక్రమాల అమలు బాగు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం ప్రశంస. 26వ తారీఖు నుంచి 2వ విడత డిగ్రీ ప్రవేశాల కౌన్సిలింగ్ స్టార్ట్ అవనుంది.
ఇంకా కీలక పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. ఇంకా సాక్షిలో చూద్దాం ఒకసారి. ఆసియా కప్ T20 టోర్నీ సూపర్ 4 మ్యాచ్లో బంగ్లాదేశ్ పై గెలుపు భారత్. స్పెషలిస్టులకే డిమాండ్. సెమీ కండక్టర్ల డిజైన్లో జీసీసీలో మారుతున్న హైరింగ్ ధోరణులు. దుర్గమ్మను దర్శించుకోవడం దివ్యమైన అనుభూతి అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు తెలిపారు. కార్యకర్తలకు అండగా నిలబడతాం. పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలవడానికే డిజిటల్ బుక్. కార్యకర్తకు అన్యాయం చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టాం. పార్టీ 14 ఏళ్లు బలంగా ఉండడానికి కారణం కార్యకర్తలే. ఇక గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కార్యకర్తల వల్లే 40% ఓట్లు సాధించాం. డిసెంబర్ 15 నాటికి కమిటీ ఏర్పాటు పూర్తి అవ్వాలి. ఎన్నికలు సజావుగా జరిగితే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావు. అందుకే మీరు గట్టిగా నిలబడాలి, మరింత బలోపేతం కావాలి. మనం అధికారంలోకి రాగానే కార్యకర్తల ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇక ఈ సర్కారుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. ఇక 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా బంద్. పెండింగ్ బకాయిలపై నెట్వర్క్ ఆసుపత్రుల్లో సమ్మె మరింత ఉధృతం. ఇప్పటికే ఉచిత ఓపీ సేవలు నిలిపివేసిన ఆసుపత్రులు, ఐపీ ఇతర సేవలు నిలిపివేస్తామని ఆశా అల్టిమేటం. 3,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టిన ప్రభుత్వం. తాబేదారుల కోసమే మెడికల్ కాలేజీల పీపీపీ. శాసనమండలిలో ప్రభుత్వ తీరును నిలదీసిన ప్రతిపక్ష నేత బొత్స. ప్రజాస్వామ్యంలో ప్రజారోగ్యం ప్రైవేటీకరణ. దీన్ని అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడతాం. ఏ సంస్థ తీసుకున్నా మేము అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేస్తాం. పీపీపీలో వ్యాపారం చేసుకోక వాళ్ళు డబ్బులు తెచ్చి పెడతారా? విద్య, వైద్యం, కమర్షియల్ అన్న ప్రభుత్వం ఆలోచన దురదృష్టకరం. ప్రజా ఆరోగ్యంపై 10,000 కోట్లు, 20,000 కోట్లు ఖర్చు పెట్టడం ప్రభుత్వానికి బాధ్యత. ఇక చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా ప్రైవేటీకరణ కోసం ప్రయత్నాలే. పీపీపీపై పునరాలోచన చేయకుంటే చంద్రబాబు చరిత్రహీనులే. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మండలి నుంచి వైఎస్ఆర్సీపీ వాకౌట్. ఇక మఫ్తీలో వెళ్లి పౌరులను అరెస్టా? యూనిఫామ్లో వెళ్లాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు పట్టవా? అవి మీకు వర్తించవనుకుంటున్నారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందర్ రెడ్డిని 7:30 నుంచి 8:45 మధ్యలో అరెస్ట్ చేశామంటున్నారు. మరి ఆయన భార్య రాత్రి 7 గంటలకే ఫిర్యాదు ఎలా చేస్తారు? దీనిపై నిజాలు నిగ్గు తెలుస్తాం. తాడేపల్లి పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తాం. రాత్రి 7 గంటలకు లక్ష్మీ ప్రసన్న పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు కనిపిస్తే పోలీసులు అబద్ధాలు చెప్తున్నట్లే. 22 సాయంత్రం 5 నుంచి రాత్రి 12 వరకు సీసీటీవీ ఫుటేజ్ మా ముందుంచండి. పోలీసులకు హైకోర్టు ఆదేశం. విచారణ శుక్రవారానికి వాయిదా. ఈ లోపల సౌందర్ రెడ్డిని స్వేచ్ఛగా వదిలేయాలని ఆదేశం. ఆయన సెల్ టవర్ లొకేషన్ వివరాలు ఇవ్వాలని జియోకు ఆదేశం. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. రైల్వే ఉద్యోగులకు బోనస్. ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా 17,951 రూపాయి. బీహార్పై వరాల జల్లు. రోడ్డు, రైలు ప్రాజెక్టులకు ఇక కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా కొత్తగా 10,023 మెడికల్ సీట్లు. ఇందులో ఎంబీబీఎస్ సీట్లు 5,023, పీజీ సీట్లు 5,000. ప్రభుత్వ కాలేజీల్లో మంజూరుకు కేంద్రం నిర్ణయం. 2028-29 కల్లా కొత్త సీట్లు అందుబాటులోకి. ఏపీలో 200 నుంచి 300 యూజీ సీట్లు వచ్చే అవకాశం. ఇక మౌనమేళ నారాయణ. అక్రమార్కులకు మంత్రి అండదండలు. ఎందుకో ఏమో వైసీపీ హయాంలో మున్సిపల్ శాఖలో భారీ అవినీతి. ఐఏఎస్ శ్రీలక్ష్మి, కొందరు వైసీపీ నేతలే బాధ్యులు. 100 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్ల స్కామ్. అది చిన్న ఇష్యూ అని తుస్సుమనిపించిన మంత్రి. అంతర్గత విచారణకు ఆయన బ్రేక్లు. అమృత్ బ్యూటిఫికేషన్ పన్నులపైన అదే తీరు. అక్రమాలపై కూటమి ఎమ్మెల్యేల ఆరోపణలు ఆధారాలు చూపిస్తున్న స్పందించిన నారాయణ. సభా సంఘం వేసేందుకు ససమేర. నాటి అక్రమార్కులపై ఆయనకి ఎందుకో అంత ప్రేమ. ఇక బ్రహ్మోత్సవ సంబరం. ధ్వజారోహణతో ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు. రాత్రి పెద్ద శేష వాహనంపై విహరించనున్న మలయప్ప. వాహన సేవలో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు. ఎవరికి ఇవ్వని అవకాశం శ్రీవారు నాకు ఇచ్చారు. 14 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం దక్కిందని సీఎం గారు తెలిపారు. ఇక సినిమా చూపిస్తా. డిజిటల్ బుక్ తో ప్రతీకారం తీర్చుకుందాం. కూటమి నేతలు, అధికారులు సప్త సముద్రాల అవతల ఉన్న వదిలిపెట్టేది లేదు. ప్రభుత్వంపై 15 నెలల్లోనే తీవ్ర అసంతృప్తి. మేము అధికారంలోకి రాగానే పార్టీ కేడర్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జగన్ గారు తెలిపారు. వైసీపీ సమావేశంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ. తొలగించిన ఉద్యోగాలకు మళ్లీ డిమాండ్. H1B వీసా ఫీజు భారీ పెంపుతో మారిన పరిణామాలు. ఆ వీసాపై అమెరికాకు వెళ్లి ఇటీవల కాలంలో ఉద్యోగం కోల్పోయిన వారికి కంపెనీ పిలుపు. ప్రతిభావంతులైన భారత్ టెక్కీలకు స్వాగతం జర్మనీ తెలిపింది. 2న ఆటో డ్రైవర్ల సేవలో మొత్తం లబ్ధిదారులు 3,10,000 మంది. ఒక్కొక్కరి ఖాతాలో 15,000 చొప్పున జమ. రాష్ట్ర ప్రభుత్వంపై 466 కోట్ల భారం. ఇక మోడీ సర్కారుకు చట్టబద్ధత లేదు. ఓట్ల చోరీతో గెలిచిన ఈ ప్రభుత్వం అనైతికంగా, రాజకీయంగా ఏ విలువ లేదు. ఎక్కడ చూసినా ఓటు చోరీ, గద్దె చోడ్. కాంగ్రెస్ పోరాటంలో అంతా కలిసి రావాలి. మోడీ కౌగిలింత దౌత్యం బెడిసికొట్టింది. మిత్ర దేశం అంటూనే ట్రంప్ సుంకాలు వేశారు. అమెరికా జబ్బు కంటే చైనా ముందు ప్రమాదం. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి. శ్రీవారి సేవకులే అతిపెద్ద సంపద. ఇక గొప్ప నగరంగా విజయవాడ. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీ. అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలి. కనకదుర్గమ్మ దర్శనం దివ్యమైన అనుభూతి. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు తెలిపారు. ఇక శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు గారు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆలయ సాంప్రదాయాలతో ఆహ్వానం 2026 డైరీ క్యాలెండర్ల ఆవిష్కరణ, పెద్ద శేష వాహన సేవలో పాల్గొన్న సీఎం కుటుంబం. ఇక శ్రీవారికి 3.86 కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవేతం, విశాఖ చెందిన దాత పువ్వాడ దంపతుల కానుక. ఇక మోడీ మిత్రులే దేశానికి శత్రువులు, ఆయన పొగిడిన వారే ఇప్పుడు భారత్ను సంక్షోభంలోకి నెడుతున్నారు. దేశాన్ని చుట్టుముట్టిన అంతర్జాతీయ సమస్యలన్నీ ప్రధాని మోడీ వైఫల్యం వల్లే. బీహార్ ఎన్నికలతో మోడీ అవినీతికి చెక్, నితీష్ది మానసికంగా రిటైర్మెంటే. మోడీ తీరుతోనే అంతర్జాతీయంగా సమస్యలు, ఎలక్షన్ కమిషన్లో పారదర్శకత లేదు. పాట్నాలో సదాకత్ ఆశ్రమం సిడబ్ల్యూసి మీటింగ్లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ధ్వజం. ఇక ఆరోగ్య సేవల్లో గ్లోబల్ హబ్గా భారత్, దేశంలో 5,000 పీజీ, 5,023 ఎంబీబీఎస్ సీట్ల పెంపు. కేంద్ర కేబినెట్ ఆమోదం, 3 ఏళ్లలో 15,000 కోట్ల బడ్జెట్. బీహార్కు వరాల జల్లు, 6,000 కోట్ల రైల్వే రహదారు అభివృద్ధి ప్రాజెక్టులు. నౌక నిర్మాణం, సముద్ర రంగాలకు భారీ ప్యాకేజ్, 69,725 కోట్ల కేటాయింపు. ఉప్పాడ వస్తా, మాట్లాడతా, అసెంబ్లీ సమావేశాల వల్ల రాలేకపోతున్నా, ముగియగానే ఉప్పాడ పర్యటనిస్తాను. మత్స్యకారుల సమస్యలు నాకు తెలుసు, సమస్యలపై అధ్యయనానికి కమిటీ, నివేదిక రాగానే ప్రభుత్వ చర్యలు. ఈలోగా అత్యవసరమైన సమస్యలపై దృష్టి. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. ఇక 71 మంది మావోలు లొంగుబాటు, లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు, 2 మైనర్ బాలికలు, 30 మందికి 64 లక్షల రివార్డ్, ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు. రాష్ట్ర హోదాకు లడఖ్లో లడాయి, హింసాత్మకంగా మారిన నిరసనలు, 4 మృతి, 70 మందికి గాయాలు. స్థానిక బీజేపీ ఆఫీస్పై దాడి, దగ్ధం, లాఠీ చార్జ్. 6వ షెడ్యూల్లో చేర్చాలంటూ ఆందోళనలో. లేహ్ అపెక్స్ బాడీ పిలుపుతో రోడ్డుపైకి వచ్చిన ప్రజానికం. లేహ్ జిల్లాల్లో నిషేధాజ్ఞలు. హింస నేపథ్యంలో దీక్ష విరమించిన సోను వాంగ్చుక్. రాష్ట్ర హోదా కోసం 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్. కాంగ్రెస్ రెచ్చగొట్టడం వల్లే హింస, అమిత్ మాలవీయ. ఇక రష్యా జట్లను కూల్చేయండని రష్యా ఓ కాగితం పులి, ఉక్రెయిన్ గెలుస్తుంది, తన భూభాగాన్ని దక్కించుకుంటుందని ట్రంప్. భారత్ మాతోనే, మాకెంతో అవసరం, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. దూరం చేసుకోవద్దు, ఐరోపా దేశాలకు హితవు, రష్యాతో యుద్ధాన్ని ప్రోత్సహిస్తుందని వ్యాఖ్య. ఇక వేటాడు అమ్మాయి, కొండపల్లి అభయారణ్యంలో యథేచ్ఛగా వన్యప్రాణుల వేట, ఉచ్చుల ఏర్పాటు, రెచ్చిపోతున్న వేటగాళ్లు, దూర ప్రాంతాల నుంచి వ్యాపారులు చోద్యం చూస్తున్న అటవీశాఖ అధికారులు. ఇక తెలంగాణలో ఓజీకి షాక్, ధరల పెంపుకు బ్రేక్, తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు. ఇక ఈనాడు మిగిలిన వార్తలు చూద్దామండి. లాభాల్లో బంగారు కొండ, నిఫ్టీని మించి ప్రతిఫలం పంచిన పసిడి, వరుసగా ఇది 3వ ఏడాది. టీ మొబైల్ సీఈఓగా భారత్ సంతతి వ్యక్తి. 2026 చివరికల్లా 94,000కు సెన్సెక్స్. జనవరి నుంచి ఏటీఎంల ద్వారా ఈపీఎఫ్ఓ నగదు ఉపసంహరణ. రొమ్ము క్యాన్సర్ ఔషధం అభివృద్ధికి చైనా సంస్థతో గ్లెన్మార్క్ జట్టు. ఇక రూపాయి పతనంపై ఆర్బీఐ జోక్యం చేసుకోవదా? సముద్ర నీటి శుద్ధ ప్లాంటు సామర్థ్య విస్తరణ. కోరమండల్ ఇంటర్నేషనల్ నిర్ణయం. 3.8 లక్షల కోట్ల ఎగవేత, 6,434 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. ఇక ఐఫోన్ తయారీ పరికరాలు ఇక్కడే రూపొందుతున్నాయి. చైనా ఇబ్బందుల నేపథ్యంలో యాపిల్ తీరిది. ఇక సెమీ కండక్టర్ రంగంలోకి 22% తగ్గిన నియామకాలు, అత్యంత నిపుణులకే ప్రాధాన్యం. అమెరికాతో ఇంధన వాణిజ్యం పెరగచ్చు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గా తెలిపారు. 5 నిమిషాల్లో ఆఫర్ వాహనాలు అమ్ముడుపోయాయి, ఓలా తెలిపింది. జియో ఏఎంసీతో మాకు మేలే, ఎస్బీఐ ఎంఎఫ్ తెలిపింది. ఫోన్పే 12,000 కోట్లు ఐపీఓ రానుంది 2026లో. ఇక 4వ రోజు నెల చూపులే. బ్యాంకింగ్, వాహన షేర్లు లాభాల స్వీకరణ, 3 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఎఫ్ఐఐ విక్రయాలు 2,425 కోట్లు, డిఐ కొనుగోళ్లు 1,211 కోట్లు. ఇంక నోటీస్ బోర్డు చూద్దామండి. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ విజయవాడ ఒప్పంద ప్రాతిపాదికన వివిధ విభాగాల్లో 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, జూనియర్ ఇంజనీర్ సివిల్ మరియు ఎలక్ట్రికల్. పోస్ట్ అనుసరించి డిగ్రీ, డిప్లొమా, ఎలక్ట్రికల్, సివిల్తో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 6 అక్టోబర్. అగ్రికల్చరల్ కాలేజీ ఉదయగిరి ఒప్పంద ప్రాతిపాదికన 3 టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. పోస్టును అనుసరించి పీజీ, పీహెచ్డీతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూ తేదీ 6 అక్టోబర్. ఇక ఫరీదాబాద్లోని బీఆర్ఐసి ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ 3 టెక్నీషియన్స్, ఆపరేటర్స్ భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అర్హత పోస్టును అనుసరించి ఐటీఐతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ 6 అక్టోబర్. వేదిక ఫరీదాబాద్ లో. ఇక ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డీ విజయవాడ ఒప్పంద ప్రాతిపాదికన వివిధ విభాగాల్లో 5 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. టీమ్ లీడర్ అప్లికేషన్ సపోర్ట్, ఐసీటీ కన్సల్టెంట్ అప్లికేషన్ సపోర్ట్, ఐసీటీ ఎగ్జిక్యూటివ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అప్లికేషన్ సపోర్ట్, ఎంఐఎస్ ఆపరేటర్. అర్హత పోస్ట్ అనుసరించి డిగ్రీ, ఇంజనీరింగ్ తో పాటు పని అనుభవం ఉండాలి. పని ప్రదేశం ఏపీసీఆర్డీఏ విజయవాడ, అమరావతి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 30 సెప్టెంబర్. ఇక ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కేరళలో ఒప్పంద ప్రాతిపాదికన వివిధ విభాగాల్లో పార్ట్ టైం 29 సూపర్ స్పెషలిస్ట్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. విభాగాలు ఎండ్రోక్రినాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ ఇలా తదితర విభాగాల్లో. అర్హత పోస్ట్ అనుసరించి పీజీ,
ఎంబీబీఎస్, ఎంసీహెచ్ఎస్, డిఎం, డిఎన్బి లేదా సమానమైన అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూ తేదీ 9 అక్టోబర్. ఇక చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ 25 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్, డిగ్రీ, బీటెక్ అప్రెంటిస్ అర్హత పోస్ట్ నుంచి డిగ్రీ, డిప్లొమా, బీటెక్ చేసి ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ 27 అక్టోబర్. ఎంపిక ఇంటర్వ్యూతో బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 610 ట్రైనీ ఇంజనీర్ పోస్టులను తాత్కాలిక ప్రతిపాదన భర్తీ చేయనుంది. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్లో పూర్తి చేసి ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 7 అక్టోబర్. రాత పరీక్ష తేదీ 25 మరియు 26 అక్టోబర్. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ ఈరోజు వార్తలు, వాటిని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఉన్న లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.